అడ్డగోలు వానలాయ పంటలన్నీ నాశనమాయే, అప్పులేమో ఎక్కువాయే అవస్థలకు లెక్కలేదాయే. అంతో ఇంతో పండిన పంటను గంజికి తీసుకెళ్ళితే గందరగోళం రేటాయే. గండాలెక్కువై సుడిగుండమై చుట్టుముట్టే, గంజిలున్న కమిషన్ ఏజెంట్లు పంటలు కొనే వ్యాపారుల తొత్తులాయే. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కై రైతును ముంచుడాయే. చివరకు ఆత్మహత్యలే దిక్కాయే. ఎవరికి చెప్పాలో అర్థం కాక కౌలు రైతులు సతమతమాయే. ఎరువుల ధరలెక్కువాయే, పురుగుల మందులు ఎక్కువాయే, నకిలీ విత్తనాలాయే, జీవితమే గోవిందాయే. వడ్డీలకు వడ్డీలు కట్టుడాయే, అప్పులు తీర్చే దారే దొరకదాయే. వలస జీవితాలు ఎక్కువాయే, దుబాయ్ పోయినోడు అక్కడే సచ్చిపాయే. ఒకడు అక్కడ సచ్చే, ఒకడు ఇక్కడ సచ్చే, మరి ప్రభుత్వం ఎక్కడ సచ్చే? ఇవన్నీ లేకుండా చెయ్యాలంటే ఆటపాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకట్రెడ్డికే మీ ఓటు. ఆటపాటికి అధికారం వచ్చాక మీకు మామూలుగా ఎకరం పంటకు ఎంత డబ్బులు వస్తాయో వెంటనే పార్టీ ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది. ఆ పంటను కొనుగోలు చేస్తుంది. రైతులకు కౌలు రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తాము. పంటలకు ఖర్చు అయ్యే పెట్టుబడులు మొత్తం ప్రభుత్వమే పెడుతుంది. నెలకు 30,000 జీతానికే మీ ఓటు. పని దొరికినా దొరకకపోయినా పని దొరికేంత వరకు తప్పక నెలకు 30,000 జీతం ఇస్తాము.